హైకోర్టులో కారుకు టక్కర్, పల్లెల్లో పనుల జాతర, కరెంటు స్తంభాలకు కేబుల్స్ కట్టింగ్, ఒడవని మార్వాడి గో బ్యాక్ లొల్లి, బ్యాంకులో లక్కీ భాస్కర్, 7-10 మెగాస్టార్. మస్తు వార్తలునే అబ్బా. హెడ్ లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే. ఊర్లల్లా పనుల జాతర షురు, డెవలప్మెంట్ల చూపిస్తారట జోరు. జిల్లాలకు వాకిన ఉద్యమం, మార్వాడిలు వేస్తుర్రట ఆగం. హైకోర్టుల బీఆర్ఎస్ కు షాక్, కాళేశ్వరం రిపోర్టుపై నో స్టే. డెబ్బై ఏండ్లు పడ్డాయి అప్పుడే, సంబురంగా వేసిండ్రు బర్త్డే. ఆఫర్ అంగిల కోసం మాత్రం అరే గట్లెట్లా అంటారయ్యా. హైదరాబాద్ అంటే చిన్న భారతదేశం లెక్క, ఎవ్వలైనా రావచ్చు, జాబులు చేయొచ్చు, దందాలు నడపొచ్చు. వద్దంటానికి మనకేం హక్కు? శాతనైతే మనోళ్ళు కూడా ఆళ్ళ లెక్క దందా చేయాలి గాని అనేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారబ్బా. ఒక్కరిద్దరు మార్వాడీలు తప్పు చేస్తే అందరు అసొంటలు అనుడు కరెక్ట్ కాదు అనుడు మనోళ్ళ మాట. మన పార్టీల పెద్దలుగినా గదే అంటాన్రు, కానీ ఇంకో దిక్కేమో గిట్ల నడసబట్టే. బట్టల షాపులు, బంగారం షాపులు, బాసాన్లు, చెప్పులు, సెల్ ఫోన్లు, ఫ్యాన్లు, పైపులు, కిరాణాలు, మిఠాయిలు, ఎక్కడిది సగులం దుకాణాలు బందే. తాళాలు తీయలేదు, షటర్ లేపలేదు. బండ్లేసుకొని ర్యాలీలు, నిరసనలు జోరుగా అయినాయి. తెలంగాణలో షాన్ ఏరియాలలో గిదే పరిస్థితి. వీళ్ళంతా లోకల్ వ్యాపారులు, మార్వాడీలను తట్టుకోలేము, పోటీలు పడలేమని దుకాణాలు బంద్ చేసిరు అన్నట్టు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000, 20,000 రూపాయలు ఉన్న రెంట్ని ఈరోజు 50,000 చేయడం జరిగింది. అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్థాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం నడుపుతున్న వాళ్ళను బంధుకు ఆవాజ్ ఇచ్చిన ఓయూజేసీ లీడర్లను రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్లకు దొరకపోతే పొద్దుగాల రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని గిన పట్టుకపోయారు. దందాలే కాదు, కుల వృత్తులు, చేతి వృత్తులకు గిన దెబ్బ పడుతుందట వాళ్ళు చేయవాటికే. ఈ రోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్ళిపోయి కొంతమంది ఆత్మహత్యలు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. కార్పెంటర్స్ ఎవరు కానీ కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతున్నాం కాబట్టి. అగో గిదేంది, దేశంలో ఎవ్వరు లేడైనా దందాలు చేసుకోవచ్చని ఆడాడ బీజేపీ లీడర్లు బయటకు వచ్చిండ్రు. మోండా మార్కెట్ లో పుట్టిన లొల్లి ఆడ తస్వై సల్లవడ్డ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం తెలంగాణ అంతటా అంటింది అన్నట్టు. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి రేపు ఎట్లుంటదో. కాళేశ్వరం కథల పేరుతోటి ఓ సీరియల్ తీస్తే సూపర్ ఆడేటట్టుందిలా. లేకుంటేంది, ఓ 6-7 ఏండ్ల సంధి కాళేశ్వరం వార్తలు లేని దినముందా? తుమ్మడి హెట్ కాంచి మార్చినప్పటి సంధి షురూ చేస్తే ఇవాళ హైకోర్టు ఆర్డర్ దానిక చిన్నగా నడుస్తుందా మరి? మాత్రం గట్టుడు, పక్క రాష్ట్రాల సీఎంలు వచ్చి ఓపెన్ చేసుడు, వరదలకు పంప్ హౌస్ మునుగుడు, మేడిగడ్డ గుంగుడు, కమిషన్, విచారణ, కేసులు ఓ బొచ్చెడుంది. ఇంతకు ఇయాలేమైందంటే హైకోర్టులో కారుల కథ ఉత్తదే అయ్యింది. కాళేశ్వరం రిపోర్టు కొట్టేయాలని కోర్టును అడిగితే గవేన్ నడవయి ఆపే ముచ్చటే లేదని సాఫ్ సీదా చెప్పింది. కమిషన్ రిపోర్టును బట్టి యాక్షన్ తీసుకుంటారేమోనని కేసీఆర్ సారు, హరీష్ రావు సార్లకు పెద్ద డౌట్ ఉందట. ఇదే మాట గవర్నమెంట్ లాయర్ ను కోర్టు అడిగితే లేలే రిపోర్టును అసెంబ్లీలో పెడతాము, చర్చలు చేసినాకనే యాక్షన్ ముచ్చట అని చెప్పిండట. కేసు వేసిన ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనుకొచ్చేండు. కేసు అంతా చూసినాక కోర్టుకిన సమ్మతమే అనిపించినట్టుంది. రిపోర్టు మీద స్టే ఇయ్యలే. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇంజనీర్లు, ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, కంపెనీలు, ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్ళు, మేధావులు ఇట్లా 115 మందితోటి 15 నెలలు మాట్లాడినాక తయారు చేసిన రిపోర్టు. అప్పటి సీఎం కేసీఆర్ సారు, ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సారు, పైసల మంత్రి ఈటల గారిని కూడా పిలిచి వివరాలు తీసుకున్నారు. సర్కారు వాళ్ళ చేతికి రాగానే కేబినెట్ ఓకే అన్నది. ఇక అసెంబ్లీలో పెడతామనే మోపుకే ఇద్దరు కూడా సీదా కోర్టుకు పోయిరు రిపోర్ట్ ఆపాలని. గవర్నమెంట్ కు కావాల్సినట్టు తయారు చేసిండ్రు అనేది మనోళ్ళ మాట. మరిగా అసెంబ్లీలో ఎప్పుడు చర్చ చేస్తారో, గాదినమన్న పెద్ద సార్ వస్తాడో లేదో, అటెంక ఏం యాక్షన్ ఉంటుందో చూడాలి. మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో అల్టిమేట్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఈయన చేతికి రావాల్సిందే, చర్చ జరగాల్సిందే. అసెంబ్లీ మాత్రం పోకుండా ఉండడానికి చేస్తున్న కార్యక్రమాలు ఇవి.
ఆనలకు రోడంతా చిత్తడి చిత్తడి ఉండే గా కంకర మీద జరంత డాంబర్ వేస్తే బాగుండు. పక్కూర్లో పడ్డాయి, మన ఊర్లా సీసీ రోడ్లు ఎప్పుడేస్తారో. గల్లీలాగా తంబాల కాడ ఎలుతురు సక్కగా వస్తలేదు. పట్నం లెక్క చెక్కున మెరిసే లైట్లు పెట్టిస్తే బాగుండు. గా బడిలా టాయిలెట్లు ఎప్పుడు కడతారో. ఊర్లా పెండింగ్ పనులు ఎన్నడరుచుకుంటారో. ఇగో గిట్లనే ఎదురు చూస్తుండొచ్చురు. ఇక గా కార్యం చాలా అయిందబ్బా. పనుల జాతర సురువైందుల్లో ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పల్లెల రోడ్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ బంగ్లాలు, ఈ స్కూళ్ళకు టాయిలెట్లు, బల్ర కొట్టాలు, గొల్ర షెడ్లు, కోళ్ళపరాలు, కంపోస్ట్ గుంతలు, పొలాలకు తొవ్వలు, చెక్ డ్యాంలు, ఊటగుట్టలు కట్టుడు ఇట్లా తీరొక్క పనులు ఉంటాయి. తెలంగాణ అంతటా 2119 కోట్లతోటి 1,00,000 పనులు చేయాలని ఈ కార్యం పెట్టుకున్నది గవర్నమెంట్. ఇప్పుడు ఇల్లు ఇస్తా ఉన్నాం, రోడ్లు కూడా చాలా చోట్ల మరి సాక్షి చేయించడం జరిగింది. మంత్రులు సీతక్క ములుగు జిల్లాల, వివేక్ వెంకట స్వామి సార్ మంచిర్యాల జిల్లాల. కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి మునిగిన పంటలు చూసి చుట్టుముట్టూళ్ళలో పనులు చాలు చేసిండు సారు. అట్లనే దేవులవాడల సీసీ రోడ్డు సెంట్రల్ లైటింగ్ సురువయ్యింది. ఒక్కొక్క గ్రామానికి 20 నుంచి 25 లక్షల రూపాయలు, దాంతో పాటు ఈజీఎస్ లో కూడా ఒక 10-15 లక్షల రూపాయలు ఈజీఎస్ వర్క్స్ కూడా అన్ని గ్రామాలలో పెట్టడం. ఇక హన్మకొండ జిల్లా ముల్కనూరు పనుల జాతర కింద శంకుబండలు, భూమి పూజలు చేసిండు మంత్రి పొన్నం సారు. ఈజీఎస్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల ఇంటర్నల్ రోడ్స్ వేస్తా ఉన్నాం, గ్రామాల మధ్యలో కనెక్టివిటీ కలుపుతా ఉన్నాం, ఇండస్ట్రియల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇలాకాలు ఇదే కార్యాలలో ఉన్నారు. మార్చి నెల వచ్చేటరకు పల్లెలలో అన్ని తీవ్ర సవలతులు పెంచుతారట. గట్లనే మీ ఊళ్ళేమనుంటే ఇప్పుడే చేయించుకోండి మళ్ళా. ప్రముఖ నటుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేకులు కట్టింగ్ చేయడమే కాకుండా అన్నదానాలు, రక్తదానాలు, గుళ్లలో పూజలు చేయించారు. తమ అభిమాన హీరోకు అప్పుడే 70 ఏండ్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నీ మెగాస్టార్ చిరంజీవి సార్ వార్త అంటే ఎట్లుండాలి, గిట్లా చెప్తే ఎట్లబ్బా, రఫ్ అడియాలే. ప్రాణం ఖరీదు తోటి యాక్టర్ గా పునాది రాళ్ళేసి తోపు హీరో కావాలని చాణక్య శబ్దం బట్టి కడమోళ్లకు ఛాలెంజ్ చేసి అగ్నిగుండం లెక్క మండి పున్నం నాగు లెక్క బుసలు కొట్టి స్వయం కృషితోనే చక్రవర్తి అయ్యి కొండవీటి దొంగతో ఖైదీగా మారి స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ నడిపి పనికి రాక్షసుడు, అతిలోక సుందరులకు జగతేక వీరుడు, ఇంట్లో రామయ్య, వీధుల కృష్ణయ్య, స్టేట్ రౌడీలకు రుద్రనేత్రుడు, ఆపదలున్నోళ్లకు ఆపద్ బాంధవుడు, నమ్ముకున్నోళ్లకు ముఠామేశ్రీ, కొత్తోళ్లకు మాస్టర్, ఇండస్ట్రీల బిగ్ బాస్, కోపం వస్తే హిట్లరు, గుంపుతోటి తిరిగే గ్యాంగ్ లీడరు, లంచాలొద్దనే ఠాగూరు, సాయంల స్టాలిను, భక్తిల మంజునాథుడు, బాధలు మర్పించే శంకర్ దాదా, ఎంబీబీఎస్ డాక్టరు, సినిమా కంపెనీల అందరివాడు, గుస్సా మీదుంటే ఇంద్ర, యాక్టింగ్ నేర్పించే ఆచార్య, రామలింగయ్య అల్లుడా మజాక, అరవింద్ అంటారు బావగారు బాగున్నారా, పవన్ కళ్యాణ్ కు అన్నయ్య, రామ్ చరణ్ కు డాడీ, మెగా హీరోలకు గాడ్ ఫాదరు, దునియా అంతా పేరు అయిన విశ్వాంబరుడు, అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. మన చిరంజీవి సార్ సినిమాల చరిత్ర అంతున్నది. మళ్ళా 70 ఏళ్ల కిందట ఆంధ్ర మొగుల్తోలు రవొట్టి మద్రాసులో యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేనందుకు ఎన్ని తిప్పలు పడాలనో గన్ని పడి తోపు హీరో అయ్యిండు. డైలాగులే కాదు, డాన్స్ అంటే ఇట్లుంటదని చూపించిన యాక్టరు. 47 ఏళ్ల సినిమా జీవితంలో 156 సినిమాలు తీసి ఎన్నో వేషాలు కట్టిండు. పాత డైరెక్టర్ల కాంచెల్లి పడుసు డైరెక్టర్ల దాకా, వెనకటి హీరోయిన్ల కాంచెల్లి ఇప్పటిదాకా అందరు చిరంజీవి సార్ తోటి సినిమా తీయాలని కాయిష్ పడేటోళ్లే. కొట్టిన రికార్డులకు, వచ్చిన అవార్డులకు లెక్కే లేదు. దేశంలో 2వ పెద్ద అవార్డు పద్మభూషణ్ కూడా వచ్చిందంటే చూడండిగా. ఇవాళ సినిమా కంపెనీల అభిమానులు బర్త్డే సంబరాలు జోరుగా చేసుకుంటున్నారు. తీన్మార్ వార్తల తరపున కూడా చిరంజీవి సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అరే ఏమైందన్నా, మొన్ననే రీఛార్జ్ చేపిస్తుని 2 రోజుల సంది బొమ్మ వస్తలేదు, పోరా లొల్లి చేయబట్టే. హలో ఏందండి, నెట్ మంచిగా వస్తలేని కంప్లైంట్ చేసిన, ఇంకా అట్లనే ఉన్నది. గిట్లయితే మేము వర్క్ ఎట్లా చేసుకోవాలి? అబ్బా ఓటీటీలో మంచి సినిమా వచ్చిందట, చూద్దామంటే వైఫై బందాయే చా అని ఫీల్ అవుతుర్రట పట్నంలో కొందరు. ఇంకా కొన్నొద్దులుగినా గా తిప్పలు తప్పేటట్టు లేవుల్లా. చల్ బరాబర్ కేబుల్స్ కట్ చేయాల్సిందే, కరెంటు స్తంభాలు క్లీన్ చేయాల్సిందేనని తీర్పిచ్చింది హైకోర్టు. కాకుంటే లైసెన్స్ తీసుకున్నోళ్ళై ఏమనొద్దట. మొన్న రామంతపూర్లా రథానికి కరెంటు తీగలు దాకి 6గురు జీవిడిస్తానికి కారణమైన ముచ్చట చెప్పిండు జడ్జి సారు. కొడుకు బర్త్డే నాడు కేక్ గోయాల్సుంటే తల కొరివి పెట్టిండు. గిసొంటి పరిస్థితి ఇంకెవ్వరికి రావద్దని బాధపడ్డాడు. మాకేం సంబంధం అని ఎవ్వరి కాళ్ళు చేతులు దులుపుకుంటే ఎట్లా? పబ్లిక్ ప్రాణాలకు జిమ్మేదారి ఎవల్దని ప్రశ్నించింది కోర్టు. గా దినం గట్లయినందుకే కరెంటు స్తంభాలకు చుట్టిన పవెట్ కేబుల్స్ వీకేసే పని పెట్టుకుంటే అట్లెట్లా తీసేస్తారని ఓనర్లు కోర్టు కురికి
రోజులకి ఆపిచ్చిండ్రు. లేకుంటే ఇప్పటి పట్నమంతా సాఫ్ సాఫ్ అయితుండే. ఇక అలా కోర్టుల మల్లోపారి విచారణ చేసి లైసెన్స్ లేని కేబుల్స్ మొత్తం కట్ చేసి పడేయుర్రని ఫుల్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అప్పట్లోనే చెప్పిరట గిట్లుంటే ఎప్పటికైనా డేంజరే తీసేయురంటే లాపర్వా చేసిండ్రట. రామంతపూర్లా ఘోరం కాకుంటే ఇంకగినా అట్లనే ఉంటుండే. ఏడికాడికి కేబుల్స్ కట్ చేసే వరకు కొందరికి ఇంటర్నెట్ రాక టీవీలు రాక తిప్పలైన మాట వాస్తవమే గాని ఏడ్నో తాన అడుగు పడాలే కదా. ఓ దిక్కు గణేష్ చవితి రావట్టే గల్లీలకు పెద్ద పెద్ద విగ్రహాలు తెస్తారు. నిమజ్జనం నాడు తీస్తారాయే. ఏ తంబానికి ఏ వైరు ఎట్లున్నదో ఎవ్వరికి తెలియదు. మరి ఘోరం జరిగినాక అయ్యో అనుడు కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదే కదా నుల్లా. మనకు హీరో హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్లే కనిపిస్తాయి కానీ వాళ్ళ కోసం పనిచేసేటోళ్ళ కష్టం మనకు కనబడది. లైట్ మెన్, కెమెరా అసిస్టెంట్, ప్రొడక్షన్, మేకప్ అద్దేటోళ్ళు, బట్టలు గుట్టేటోళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సులు ఆడించేటోళ్ళు, ఫైట్లు చేపించేటోళ్ళు, ఇట్లా 24 క్రాఫ్ట్స్ అంటారు. వాళ్ళంతా పని చేయాలి. డైరెక్టర్ యాక్షన్ చెప్పాలి, నిర్మాత పైసలు పెట్టాలి. గప్పుడే సినిమా టాకీస్లకు వస్తుంది. సినిమా షూటింగ్ బంద్కు శుభం కారట్ వడంగానే కెమెరాలు పట్టిండ్రు, లైట్లు పెట్టిండ్రు, మేకప్ వేస్తుండ్రు, క్రేన్లు తిప్పిండ్రు. జోరుగా నడుస్తున్నాయి కొత్త షూటింగ్లు. 100కి 30 రూపాయలు జీతాలు పెంచాలని కార్మికులు బంద్కు దిగితే చర్చల మీద చర్చలు చేసి ఆఖరికి 22 రూపాయలు డిసైడ్ చేసిండ్రు. మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. అడిగినంత ఇయ్యరు కదా మరి. ఈడికి తుర్తిపడి షూటింగ్లు చాలు చేసిండ్రన్నట్టు. 12 గంటలు పనిచేయాలని ప్రొడ్యూసర్లు కండిషన్ పెడితే దానికి సరే అన్నారు. పెద్ద సినిమాలకు ఆయితారం పనిచేస్తే రోజున్నర లెక్క కూలీ కట్టిస్తారట. 18 రోజులు బంద్ అంటే మామూలు ముచ్చటేం కాదుల్లా. మీటింగుల మీద మీటింగులు, పెద్ద హీరోలను కలుసుడు, లేబర్ కమిషన్ ఆఫీస్ కు పోవుడు, నడుమిట్లా సినిమా మంత్రులను కలుసుడు. మీరు అట్లా అంటే మీరు ఇట్లా అని ఎన్నో అనుకున్నారు. ఆఖరికి ముచ్చట ముఖ్యమంత్రి సార్ కాడికి పోతే ఏదో దెంపేయాలని గట్టిగా చెప్పే వరకు గిట్ల శుభం కరెక్ట్ పడ్డదన్నట్టు. ఇండియన్ ఫిలిమ్స్ అన్ని ఇక్కడ షూటింగ్ జరిగేలాగా హైదరాబాద్ ని ఫిలిం హబ్ లాగా తయారు చేయాలి. దుక్నాలు ఓపెనింగ్ చేస్తున్నారంటే సినిమా హీరోలు హీరోయిన్లను పిలిచి రిబ్బన్ కటింగ్ చేపిస్తారు. ఓపెనింగ్ తర్వాత 4 ముక్కలు మాట్లాడిస్తారు. కానీ వాళ్ళేం ఉత్తగా రారు కదా, ఇంతో అంతో పైకం తీసుకుంటారు. కానీ పబ్లిసిటీ మాత్రం మామూలుగా ఉండదబ్బా. ఆ ఏరియా మొత్తం తెలిసిపోతుంది పలానా తావులా కొత్త దుక్నం పడ్డదని. గంత ఖర్చు మనమేడ పెట్టుకుంటాం అనుకున్నోళ్ళు, పాత దుక్నాలైనా పండుగకు గిరాకులు పెరగాలనుకున్నోళ్ళు ఈ ఉపాయాలు చేస్తున్నారు. అయితే కొడుకో తక్కువ మంది లేరుగా. మడిగల మీద, రోడ్ల మీద, గల్లీల తోవంట ఏడ చూసిన పోరలే. టాకీస్ కాడ లైన్ గచ్చినట్టే ఉన్నదిలే. 10 రూపాయలే అంగి ఆల్చం చేస్తే దొరకాయని ఆఫర్ పెట్టే వరకు మాత్రం ఉరికొచ్చిరు పోరలంతా. వచ్చినోళ్ళు ఊకుండక అయిపోతాయి రారా అని దోస్తులకు ఫోన్ కొడితే అట్లా కొంత మోపయ్యండ్రు. నాకని ఎగబడుతుంటే పోలీసులకు మతలా వంది రప్పును ఉరికొచ్చి లాఠీలు అందుకుంటే ఉరుకుడు. ఏటోళ్ళన్నట్టు గల్లీల పూట గెదుముతుంటే అయినా సరే నాకు కంగి కావాలి తిప్పల పడ్డోళ్ళు బొచ్చాడు మంది. పోలీస్ పర్మిషన్ లేకుండా గీత మందిని ఎట్లా పిలిచిందని దుగ్నం షట్టర్ కింది గుంచి ఓనర్ స్టేషన్ కు పట్టుకపోయిరట. ఇంతకీ ఆఫర్ ఏడంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లా. అవ్వాకి మందిలకు నువ్వెందుకు వచ్చినావు? కొడుకులకు ఒకటే పరి 10 అంగీలు కొందామని 100 నోటు పట్టుకొని వచ్చిందట. ఈ మందిలో ఆయనతేమన్నా అయితే ఎట్లావా? ఆఫర్ అంటే అవ్వలే గిట్లున్నాక ఇక పోరలుకుంటారు. మరి 10 రూపాయల అంగిలు ఇంట్లో ఎందరికి దొరికినాయో గానీ షాపులకైతే పుకటనే ఫుల్ పబ్లిసిటీ పో. చల్ పెద్దోనికి ఇల్లు ఇచ్చినావు, ఊరవతల పొలం ఇచ్చినావు, నాకు పట్నంలో ఇల్లు కొనేయంగానే అయిపోయిందా? వాని దగ్గరనే ఉండిపో. ఉన్నదంతా బిడ్డల కూడిచిపెట్టి ముష్టి 30 గుంటలు నా మొకాన పడేసినావు. నేనెందుకు తిండి పెట్టాలే? ఇగో గిట్లనే ఉంటాయి పంచాదులు. పిల్లల్ని ఓ మాట అనలేక చేతగాని వయసులో ఎటు పోలేక తండ్లాడుతుంటారు పాపం. అయితే ఇల్లు ఖాళీ చేయాలని నాయన, చెయ్యనంటే చెయ్యనని బిడ్డే. చూసి బిడ్డను బయటికి పంపించి నాయనకు అపార్ట్మెంట్ ఇచ్చేసిండ్రు ఆఫీసర్లు.
తండ్రిని చూస్తలేదట మరి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లా 500 గజాల అపార్ట్మెంట్ బిడ్డెకి రాసిస్తే ఈ నడమ తిండి పెట్టనని బయటికి వెళ్ళగొడితే కలెక్టర్ కు కంప్లైంట్ చేసిండు. బిడ్డె కోర్టుకు పోయినా తండ్రికే ఇమ్మతిగా తీర్పు వచ్చింది. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ గారి దగ్గర అప్లై చేసుకున్నారు. సయ్యద్ అహ్మద్ అలీకి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. గదన్నట్టు కొడుకులు బిడ్డలకు రాసిచ్చిన ఆస్తులు వాపస్ తీసుకునే ఛాన్స్ ఉంటది గా చట్టం తోటి. ఈ సొంటి నడమ షాన్నే జరుగుతున్నాయి అబ్బా. లేకుంటే ఏంది మరి, తిని తినక నా బిడ్డలు కొడుకులు అని ఆస్తులు సంపాదించి పెడితే అయ్యవ్వలకింత బువ్వ పెట్టుడే బరువైతాంది కొందరికి. గీ చట్టం గురించి తెలియని పెద్ద మనుషులు తిప్పలు పడుతుండ్రు గాని తెలిసినోళ్ళు ఇచ్చిన ఆస్తులు బాగా చెప్తా వెనక గుంజుకుంటుండ్రు. ఏ ముసలోళ్ళమైనాక గీ లొల్లులేందుకు అనుకున్నోళ్ళు బాధను కడుపులో దాసుకొని కన్నోళ్ళు పెట్టినా తిట్టినా సప్పుడు కాకుండా మలుచుకుంటున్నారు. అయినా గింత కీసులాట దేనికుల్లా, యాళ్ళకింత బువ్వ పెడితే అయిపోయేదానికి. అరే గంత కిందికి గడతావేమ్రా, జరంత మీదికి గట్టు. కాక రేకులేద్దాంరా, గీ పరద ఏం ఆపుతుంది చెప్పు. మంచిగా ముంగట గుడి సెట్టింగ్ వేద్దాం. మండపంలకు కాదు గుడిలకు అడుగు పెట్టినట్టే ఉండాలి. లైటింగ్ ఇదేం సరిపోతుందిరా, గల్లి శివర్ దాకా రావాలి నాయే. ఓ పారి వాళ్ళకి ఫోన్ చేయి. స్టేజ్ కాడ ఓ 2 బాక్సులు, ఆ తంబాని కోటి ఈ తంబాని కోటి మైకులు కడితే సరిపోతుంది. ఇగో అంతటా గిట్లనే నడుస్తున్నాయి పనులు. గణపతి పండుగ దగ్గర పడ్డది కదా, మండపాలేసుడు విగ్రహాలు తెచ్చుడు జోరైంది. మరి ఖైరతాబాద్లో ఎట్లుందో చూసేద్దాం పాన్రి. ఓ 2 రోజులు ఆగితిరా అంటే మంచిగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శన భాగ్యం దొరుకుతుందబ్బా. పనులు దగ్గర పడ్డాయి. మళ్ళా 25వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఆగమన అనే ప్రోగ్రామ్ ఉంటుంది. వినాయకుని సంఘం వరకు కర్రలు విప్పేసేస్తాము. భగవంతుని కూడా చూడొచ్చు అందరూ. ఆ రోజు అందరూ వచ్చి భగవంతుని చూసి ఆయన ఆశీస్సులు కూడా పొందాలనుకుంటాను. ఈ కిత్తకు 69 అడుగుల ఎత్తు, శిల్పులు, కళాకారులు, వెల్డింగ్ కొట్టేటోళ్ళు, పెయింటింగ్ వేసేటోళ్ళు 3 నెలల కాంచెలి కష్టపడితే ఇంత మంచిగా తయారైండు. మనోళ్లే కాదు, మద్రాస్, ఒరిస్సా, ఆంధ్రాకెళ్ళి తోపు పనిమంతులు వచ్చిండ్రు. మళ్ళా ఈ మహాగణపతి పక్కన కుడివైపున మన పురి జగన్నాథ్ స్వామి వారి మోడలు, ప్లస్ కాళ్ళ పక్కన లెఫ్ట్ సైడ్ మన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉన్నారు. కంప్లీట్ రైట్ సైడ్ వాసవి మాత అండ్ గజ్జలమ్మవారు. గజ్జలమ్మవారు మా హైదరాబాద్ గ్రామ దేవతగా కొలుస్తాం మేమందరము. భక్తులకు తక్లీఫ్ కాకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు, నీళ్లు, టాయిలెట్లు ప్రతొక్కటి సౌలతి చేస్తాండ్రు. 100 మంది పోలీసులు, 60 సీక్రెట్ కెమెరాలు డ్యూటీ చేస్తాయి. ఖైరతాబాద్లోనే కాదు, సిటీలా గల్లీ గల్లీలా గణేష్ మండపాలు తయారైనాయి. ఆల్రెడీ కొందరు దేవుళ్ళని తీసుకుపోతూనే ఉన్నారు. ఆగమాన్ పేరుతోని జోరుగా ఎదుర్కొంటాను రబ్బా భక్తులు. అంతా ఇయ్యాలనే చెప్పుకుంటే ఎట్లా, ఏడేడ ఎట్లా నడుస్తుందో రేపటి కాంచెల్లి దినామింత చూపిస్తాం తీన్రి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయ్యాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.